మంత్రశాస్త్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఆసక్తిని కలగజేసే అంశం ఏంటంటే కర్ణ విద్యలు. అందులో ఉన్నటువంటి విశేషాలు, లోతైన అంశాల గురించి ఆ మార్గాన్ని ఎంచుకుని ప్రయాణం చేస్తున్న వాళ్ళల్లో ఆ ఆసక్తి అలాగే ఉండిపోయింది ఈరోజు దాకా. వాళ్ళ కోసం చిన్న చిన్న ఉదాహరణలతో ఈరోజు కార్యక్రమాలు చేస్తారు. కర్ణ విద్య చెప్పుకున్నటువంటి వాడు కుటుంబ సంపదను కోల్పోతాడు. కేవలం ఆర్థికంగా నేను చెప్తుంటా. కుటుంబ సంపద. తను, తన తర్వాత తన తరం ఏదైతే ఉందో వీటన్నిటిని కూడా బలహీనపరిచేస్తాడు. కర్ణ విద్య చేసిన వాళ్ళలో మా నాన్నగారు గాని, మా తాతగారు గాని కర్ణ విద్య చేశారు గొప్పగా. అంటే పైశాచిక విద్యలు చేశారు గొప్పగా. నేను ఈ రోజున వాళ్ళ పరంపరలో కొనసాగుతున్నానన్న వాళ్ళు ఎవరు లేరు. లేదా వారు పెట్టిన భిక్షతో నేను కాలక్షేపం చేస్తున్నాను. వాళ్ళు ఇచ్చిన డబ్బులతోనే విలాసంగా, భోగంగా ఉన్నానన్న వాళ్ళు ఎవరు లేరు. దానికి కారణం ఏంటంటే పైశాచిక విద్య ఎప్పుడూ కూడా తన తర్వాత తరాలను కూడా బలహీనపరిచేస్తూ ఉంటుంది. ఆ కారణం చేత తన తర్వాత తరాలను వృద్ధి చేయాలనుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా కర్ణ విద్యల్లోకి ప్రవేశించరు.